కార్యకర్తల మనోభావాలను గుర్తించినట్టు కనబడుతోంది జగన్మోహన్ రెడ్డి. తాజాగా తొలి విడతలో ప్రజల కోసమే తాపత్రయపడ్డాను, వాళ్ళకి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు చూశాను, బాధలను చూశాను. ఎక్కడున్నా తీసుకొచ్చి అట్లాంటి వాళ్ళని చట్టం ముందు నిలబెడతా, అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేస్తా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కార్యకర్తలకి అండగా నిలబడతాను అంటూ ప్రకటించారు. ఏ ఏ రేంజ్లోనైనా సరే అండగా నిలబడేటటువంటి విషయంలో సమస్య లేదు, మాట ఇస్తున్నానని చెప్పి ప్రకటించినటువంటిది ఇప్పుడు కార్యకర్తలకు ఒకంత జోష్ నింపింది. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు వచ్చిన మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదంటూ పిలుపునిచ్చారు. టీడీపీ కుట్రతో 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు, అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ కుట్ర పని అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఈ రోజుకు నేను చెప్తా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు కష్టాలు కనిపిస్తాయి, కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం, బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేము. క్యారెక్టర్ కూడా అలాంటిది, ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు, 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే, మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళీ వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటిక కూడా పీకలేడు అని చెప్పి కూడా సందర్భంగా ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా. అది ఒక్కటి భావోద్వేగ
అనుబంధాన్ని వ్యక్తం చేసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. అన్నిటికంటే ముందు ఇక అయిపోయింది వైసీపీ పని అంటున్నటువంటి సందర్భంలో మరింత దూకుడుగా ముందుకెళ్తామని ప్రకటించుకొచ్చారు.